గుర్తించుకో. యాంగర్ ఈస్ ద బిగ్గెస్ట్ డిస్ట్రాయర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఈరోజు రిడెంప్షన్ ఆర్క్ సిరీస్లో యాంగర్ కోసం మాట్లాడు. మానసికంగా బాగా గందరగోళాలు జరిగినప్పుడు మాత్రమే మనలో కోపం అనేది కథలు తెచ్చుకుంటుంది. మనసు నిండా అసహనంతో నిండినప్పుడే మనలో గందరగోళాలు అనేవి జరుగుతాయి. అలాంటి ఒక గందరగోళం నుండి పుట్టేదే కోపం. అసహనం, ఓపిక లేకపోవడం, ఏం జరుగుతుందో అర్థం చేసుకోకుండా నీలో కోపం వస్తుంది అని అంటే అలా వచ్చిన కోపానికి బేసిక్గా పెద్ద వాల్యూ ఉండదు. కోపం అనేది రెండు రకాల్లో ఉంటుంది. ఒకటి పరిస్థితుల వల్ల వచ్చే కోపం. ఈ కోపం ఎలా ఉంటుందంటే ఇది ద ట్రూ వర్షన్ అని అనొచ్చు. ఈ కోపాన్ని నువ్వు ఆపినా లేదా ఇంకెవరైనా ఆపాలని చూసినా సరే ఈ కోపం ఆగదు. ఇక రెండోది, నీకు ముక్కు మీద కోపం ఉందా? ప్రతి విషయానికి నువ్వు కోపం ఫీల్ అవుతున్నావా? అంటే నువ్వు ఏదో హీరో కాదు, నువ్వు ఏదో సాధించావు అనుకో. నార్మల్ మనుషులతో పోలిస్తే నీ మెంటల్ స్టేట్ బాగాలేదని అర్థం. నువ్వు మెంటలీ స్టేబుల్గా లేవని అర్థం. ఇలాంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్న వ్యక్తులు ప్రతి చిన్నదానికి కోపడుతూనే ఉంటారు, అసహనానికి గురవుతూనే ఉంటారు. తనలో జరిగే గందరగోళాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ కోపాన్ని అవతల వాళ్ళని చూపించడానికి అలవాటు పెడుతుంది. హౌ టు కంట్రోల్ యాంగర్ బాగా చెప్తా, గుర్తించుకో. కోపాన్ని, కామాన్ని గెలిచినవాడు లేదా కంట్రోల్ చేసుకోగలిగినవాడు మాత్రమే సుఖవంతుడు అనిపించుకుంటాడు. నిజంగా నీలో కోపం వస్తుంది అనుకో, ఈ ప్రపంచం నుంచి ఒక 5 సెకండ్స్ బ్రేక్ తీసుకో, గట్టిగా గాలి పీల్చుకో, ఒక చిన్న అనలైజ్ చేయి. నేను ఇప్పుడు కోపపడడం వల్ల నాలో ఏమైనా యూజ్ ఉందా, లేదా నా అనుకునే వాళ్ళకి ఏమైనా పనికి వస్తుందా? ఆ అనలైజే చెప్తుంది నువ్వు కోపపడాలా వద్దా. మన లాస్ట్ థింగ్ అనుకుంటాను, కోపం అనేది ఒక మనిషిలో లైక్ ఇట్స్ అ హిడెన్ వెపన్ అని. రియాలిటీకి వచ్చేసరికి యాంగర్ ఈస్ ద బిగ్గెస్ట్ డిస్ట్రాయర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అలాంటి మైండ్ సెట్ బిల్డ్ చేసుకుంటావంటే నీలో మానసికంగా జరిగే గందరగోళాన్ని ఆ మైండ్ సెట్ రెడ్యూస్ చేయగలగాలి, రేషనలైజ్ చేయగలగాలి, నీలో ఆలోచన శక్తిని పెంచగలగాలి.